గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి తాజాగా గుంటూరు నగర అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధి కోసం సూచనలకి సలహాలకి ఈరోజు అందరం కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది. క్యాంపెయినింగ్లో భాగంగా ఎన్నోసార్లు ఇక్కడ సందర్శించినప్పుడు ఎన్నో రకాలైన సమస్యల్ని మా దృష్టికి తీసుకొచ్చారు. అది మేము కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన కూడా పర్యటించినప్పుడు ఆయన దృష్టిలో కూడా అనేక సమస్యలు చూశారు ఆయన. సో ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఒక సమగ్ర సొల్యూషన్తో ముందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచనతో అందరం కలిసి కూడా ఇక్కడ కూర్చున్నాము. ఒక కమిటీ వేయాల్సిన అవసరం ఉంది. ఒక మంచి బాడీ దీనికి స్టేడియంకి ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎన్నో రకాలైన సమస్యల్ని ఇక్కడ సభ్యులందరూ కూడా వ్యక్తపరిచారు. వాటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ఒక ఫేజ్డ్ మేనర్లో ఈరోజు చాలా అత్యంత అవసరమైన వాటి మీద దృష్టి పెట్టి అదేవిధంగా మిగతా సూచనలన్నిటికీ కూడా 1 by 1 వాటిని సాల్వ్ చేసుకుంటూ ఎన్టీఆర్ స్టేడియం అనేదే మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ది బెస్ట్ స్టేడియంగా దీన్ని మలుచుకునే ప్రయత్నం చేసే ఒక ప్రయత్నమే ఇది. సో అందరూ కూడా వారి వారి సలహాలు ఇచ్చారు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తాము. అండ్ ఈ యొక్క ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధి గుంటూరు పశ్చిమ అభివృద్ధిగా కూడా మనం అనుకోవచ్చు. ధన్యవాదాలండి. చాలా అంశాలు చర్చించాల్సినవి ఉన్నాయనండి. ఇప్పటికే కుక్కల మీద అదేవిధంగా డ్రగ్స్కి ప్రత్యామ్నాయంగా వాడే కాఫ్ సిరప్ ముసుగుల్లో పెయిన్ కిల్లర్స్ ముసుగుల్లో చలామణి అవుతున్న మాదక ద్రవ్యాల గురించి వాళ్ళు ప్రస్తావించడం జరిగింది నిన్న. అదేవిధంగా కుక్కల సమస్య ఎప్పటి నుంచో తీరని కుక్కల సమస్య గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. దాని గురించి మరొకసారి మున్సిపల్ సిబ్బంది గారితో కానీ కమిషనర్ గారితో కానీ కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు వేకెంట్ ల్యాండ్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. ఎప్పటి నుంచో పరిష్కారం కాని ఒక పెద్ద సమస్య ఇది. ఇళ్ల మధ్యలో ఈ స్థలాలు ఉండిపోయి వాటికి ఎవరు పట్టించుకోని పరిస్థితిలో ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా అవి ఒక అడవిలాగా ఒక మురికి కూపాల్లాగా తయారైపోయి ఇటు ఆరోగ్యాన్ని అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలకి నిలవల్లాగా తయారైపోయి ఉన్నాయి. అవి వాటి మీద దృష్టి పెట్టాలి. కార్పొరేషన్ వారు దాని మీద చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఇది స్థానికంగా ఉండే వాళ్ళందరికీ చాలా ఇబ్బంది. ప్రతి స్థలం యజమాని కూడా పక్క రాష్ట్రాల్లో విదేశాల్లో ఉండిపోయి అది వారికి సంబంధించిన విషయం కాదు అన్నట్టుగా వాటిని వదిలేసి పక్కనున్న వాళ్ళందరికీ కూడా ఎంతో తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నారు. అనేక అంశాలు మా దృష్టికి వచ్చాయి. పాములు అన్నీ వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోవడము, మురుగునీళ్లతో ఈ అనారోగ్య పాలవడము, ఇలాంటి రకరకాల సమస్యలు ముందుకు తీసుకొచ్చారు మాకు. సో వీటన్నిటి మీద అసెంబ్లీలో అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా చర్చించాలి అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ జనభేరి న్యూస్.